ప్రార్థన చేసుకొని మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ దయను కనికరమును మా అందరిపై ఉంచి నీ శక్తి కలిగిన దయగలిగిన స్వరాన్ని వినిపింప చేస్తూ నాయనా నీ పరిశుద్ధ అలంకరణల చేత సంఘమును మమ్మల్ని అందరినీ అలంకరిస్తున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రతి లేఖనమును ప్రతి వచనమును నేర్చుకోవడానికి కనికరపడుతూ కృప చూపిస్తూ నీ బిడ్డలమైన మేమందరము నీ సత్యాన్ని సంపూర్ణంగా ఎరుగునట్లుగా కృప చూపుతున్నందుకు స్తోత్రాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. నాయనా నీ శక్తి కలిగిన స్వరాన్ని, బలమైన స్వరాన్ని వినడానికి కృప దయచేయండి. నాయనా నీ స్వరం వింటూ ఉండగానే మేమందరము కూడా క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైన ఎదుగునట్లుగా కృప దయచేయండి. నిన్ను కలుసుకునే అంతగా నీ శక్తి కలిగిన వాక్కును పంపి మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ ఘనత ప్రభావములన్నీ కూడా మీరే పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడి నేర్చుకుంటున్నాము. ఈ పునరుద్ధాన దినాన ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, మనందరం కూడా 40వ కీర్తన, ప్రతి ఆదివారం 40వ కీర్తన మనందరం కూడా నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా అదే 40వ కీర్తనలో 9వ వచనం నుండి 11 వచనాల వరకు పరిశుద్ధుడైన దేవుని చేత మనందరం కూడా బోధించబడి నేర్చుకుందాముగాక. ఆమెన్. చూడండి అన్న, మనం ఈ 40వ కీర్తనలో అతి శ్రేష్టమైన అనుభవాలను చూడవచ్చు. ఎందుకనంటే ఈ 40వ కీర్తన ఈ భూప్రపంచంలో ఎలాంటి ఘోరమైన పాపినైనా దేవుడు కనికరించి ఆయన దేవుని సహాయము చేత తిరిగి మనందరం కూడా ఎలా రక్షించబడి కాపాడబడాలో, దేవుని యొక్క ఆలోచన చేత మనం ఈ భూమండలం మీద ఎలాంటి జీవితం చేయాలో, ఏ మార్గం గుండా ప్రయాణం చేసి పరిశుద్ధుడైన దేవుని ఎలా కలుసుకోవాలో ఇక్కడ ఈ కీర్తనలో చక్కగా రాయబడ్డాయి. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో ఉన్న సంగతుల ద్వారా మన జీవితాలను నడిపించుకుంటూ ఉండాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని యొక్క వాక్యంలో మనకు దేవుడు చూపించినటువంటి మార్గాల ద్వారా మనం పరిశుద్ధుడైన దేవుని వెంబడించాలి. ఇందులో మన స్వనీతి మీద ఆధారపడి నడిపించబడ్డానికి వీలు లేదు. చూడండి, నిత్య జీవానికి నడిపించే దేవుని యొక్క వాక్యాన్ని ఆయన చూపించిన క్రమాలు ప్రకారంగా మనందరం కూడా ఎదగాలి. చూడండి, మన ఇంట్లో బిడ్డ పుట్టాడు అనుకోండి, బిడ్డ పుట్టినప్పుడు చక్కటి క్రమం. ఉదయాన్నే స్నానం చేయాలి, మొహం కడగాలి, టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, మధ్యలో స్నాక్స్ తినాలి, సాయంత్రం భోజనం చేయాలి, రాత్రి 7 గంటలకల్లా పడుకోవాలి, ఉదయాన్నే 5 లేవాలి. ఇవన్నీ కూడా క్రమాలు. వీటన్నిటికీ అతీతమైంది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మన పితరులు ఎన్నో సంవత్సరాలు
అనుభవాల ద్వారా తెలుసుకొని చక్కటి ఆరోగ్యాన్ని కలిగిన వారిగా జీవించాలంటే మన పితరులు చక్కగా క్రమమైనటువంటి బాడీకి కావలసిన టైం ప్రకారం క్రమాలలో నడిపించడం నేర్పారు అక్షయ. కనుక మనందరం కూడా అలాంటి క్రమాలలో మనందరం కూడా నేర్చుకోవాలి. శరీర విషయంలో చక్కటి క్రమాలను టైంను మనం అనుసరిస్తాం కదా, ఆత్మీయ జీవితంలో కూడా పరిశుద్ధుల ద్వారా దేవుని యొక్క సంకల్పం ఎలాగో మనకు మాదిరిగా ఉంచి నడిపించాడో వాటన్నిటిని బట్టి కూడా మనం నడిపించబడాలి. ఇప్పుడు చూడండి, ఈ 40వ కీర్తనలో మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదా. ఏ విషయాలు నేర్చుకుంటున్నాం మనం గమనించినట్లయితే ఒక పాపి లేకపోతే ఒక నాశనకరమైన గుంటలో పడిన వ్యక్తి లేకపోతే జిగటగల దొంగ ఊబిలో పడిపోయినటువంటి ఒక వ్యక్తి దేవుని సహాయము చేత కాపాడబడిన తర్వాత అతడు ఏ జీవితం చేయాలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏ జీవితం చేయాలి? మనం ఆల్రెడీ ఒక్కొక్క అంశాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. అంటే మొదటి వచనం నుండి 11 వచనాల వరకు మనం దగ్గర 4 అంశాలు నేర్చుకుంటూ వస్తున్నాం. అవి మొదటి వచనం నుంచి 5 వచనాల వరకు యెహోవాను స్తుతించేటువంటి జీవితం. స్తుతించి కృతజ్ఞత కలిగి స్తుతించటమే కాకుండా మరలా మనందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే స్తుతించే జీవితంతో ఆగిపోకుండా రెండవ అనుభవంలోకి మనం వెళ్ళాలి. అంటే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఆ విషయాలన్నీ కూడా 6 నుంచి 8 వచనాల వరకు మనం ఆల్రెడీ ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు 9 నుంచి 10 వచనాల వరకు యెహోవాను ప్రకటించాలి. 11వ వచనంలో యెహోవాను నమ్మి నెమ్మదిగా బ్రతకాలి. అంటే 11 వచనాల వరకు 4 రకాల సంపూర్ణమైన జీవితం మనం చేయాలి. ఎవరు చేయాలి 4 రకాల జీవితాలను అనంటే పరిశుద్ధ జీవ గ్రంథం చెప్తుంది. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఎవరైతే విడిపించబడతారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ 4 రకాల అనుభవాల్లో ఉండాలి. తర్వాత 12వ వచనం నుండి అతి భయంకరమైన తుఫాను ఉంది. 12వ వచనం నుండి 17వ వచనం వరకు ఈ 4 రకాల సంపూర్ణతలో ఎదగకపోతే ఇంకొక తుఫాను పొంచుంది. ఆ తుఫాను ఎలాంటిదంటే 12వ వచనం నుండి 17వ వచనం వరకు ఆ తుఫాను గురించినటువంటి సంగతులన్నీ కూడా ఉన్నాయి. మొట్టమొదట ఒక వ్యక్తి నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబులో నుండి విడిపించబడిన తర్వాత దేవుడు ఈ 4 రకాల అనుభవాల్లో మనం ఎదగాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఒకవేళ ఈ 4 రకాల అనుభవాల్లో గనుక పెరగకపోతే 12వ వచనం నుంచి 17 వరకు భయంకరమైన తుఫాను ఉంది. అందులో చిక్కుకొని కొట్టుకెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈరోజు 3వ అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఏంటి 3వ అంశం? యెహోవాను ప్రకటించటం. చూడండి, ఇక్కడ 9వ వచనం నుండి 11వ వచనం వరకు 2 అంశాలు ఉన్నాయి. ఈ 2 అంశాల్లో ఒకటి యెహోవాను ప్రకటించడం, 2 యెహోవాను నమ్ముకొని నెమ్మది కలిగినటువంటి జీవితం చేయడం. ఈ 2 అనుభవాలు ఉన్నాయి ఈ 9 నుంచి 11 వచనాల వరకు. ఈరోజు మనం 3వ అంశాన్ని మనం దేవుని సముఖంలో నేర్చుకోవడానికి ప్రభు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు చూడండి నాన్న, మనం 9వ వచనం నుంచి చదువుకుందాం. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక. చాలు. చూడండి, ఇక్కడ మనం 3 వచనాల్లో 2 అనుభవాలు చూడొచ్చు. యెహోవాను గురించి ప్రకటన చేస్తాడంట. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాని ప్రకారంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తిని గురించి ఎందుకు చెప్పాలి, ఎందుకు ప్రకటన చేయాలి? చూడండి, నేను చిన్న పిల్లల గురించి ఆలోచించాను. ఇప్పుడు మా ప్రిన్సీ ఏది రాలేదా? సరే, చూడండి, చిన్న పిల్లలకి ఏదైనా మంచి ఆడుకునే బొమ్మ ఇచ్చామనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, నాన్నగారో మమ్మీయో లేకపోతే తాతలో ముత్తాతలో గిఫ్ట్ ఇచ్చారనుకోండి, అండ్ రాయప్ గారు, ఇప్పుడు మీరు ముత్తాత అనుకుంటారు కదా, గిఫ్ట్ ఇచ్చారనుకోండి, పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? పిల్లలు దాన్ని చూసుకుంటూ ఆనందిస్తూ ఉంటారు, అవునా కదా? నెక్స్ట్ ఏం చేస్తారు? దాన్ని విడిచిపెట్టరు. దాన్ని ఆట ఆడుకున్నా, పడుకున్నా, నిద్రపోతున్నా వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన? వాళ్ళు పక్కలో ఆ గిఫ్ట్ని, ఆ బొమ్మను పక్కలో పెట్టుకొని పడుకుంటారు. కొంచెం కనుక వయసు వచ్చి ఎదిగారు అనుకోండి, ఎదిగిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ఆ గిఫ్ట్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఈ గిఫ్ట్ ఎవరిచ్చారో చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత ఆ గిఫ్ట్ ఏ ఉద్దేశంతో ఇచ్చాడో చెప్తూ ఉంటారు. ఈరోజు మార్నింగ్ నేను 4:30కి లేచి వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు, నేను యవ్వన కాలంలో మాచర్ల, మాకు వివాహం అయిన తర్వాత మేము మాచర్ల నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యి అటు వెళ్ళాం. అక్కడ మా చుట్టాలు మోహన్ రావు గారని ఒక ఆయన ఉన్నాడు. ఆయన నా యవ్వన కాలంలో నా భక్తిని చూసి ఆయన ఒక మంచి రెఫరెన్స్ బైబిల్ కొనిచ్చాడు. అంటే వాడుక భాషతో ఉన్నటువంటి రెఫరెన్స్ బైబిల్ కొనిచ్చాడు. దాని విలువ కొంతకాలం నాకు అర్థం కాల. ఈ భాష ఏంటి, తేలిక వాడుక భాషలో ఉంది, దీని దగ్గర చాలా రెఫరెన్స్లు కోట్ చేస్తున్నారు అని నాకు అర్థం కాల. నాకు జనరల్గా ఈ డైరెక్ట్ బైబిల్ చదవటం అలవాటు ఎక్కువ. నాకు అర్థం కాక చానాళ్ళు దాని విలువ తెలియక పక్కన పెట్టేశా. సరే, అప్పుడప్పుడు నేను చదువుతున్న వాక్యాన్ని మరలా ఆ వాడుక భాషలో చదువుతున్నప్పుడు నాకు నెమ్మదిగా అర్థమైంది, ఓహో, నేను చదివే భాష బైబిల్లో గ్రాంధికం ఉంది, తెలుగు గ్రాంధికం ఉంది, కానీ ఇక్కడ వాడుక భాషలో చాలా చక్కగా అర్థమవుతుందని నాకు అర్థమైంది. దానికి సంబంధించిన రెఫరెన్స్లు ఇంకెక్కడెక్కడ ఉన్నాయో కోట్ చేసినప్పుడు అవన్నీ తీసి మెల్లగా చదవడం ప్రారంభించా. అంటే ఇంకొంచెం నూతనంగా అర్థమవుతుంది. అప్పుడు నాకు అర్థమైంది, ఆయన ఈ బైబిల్ నాకు ఎందుకు ఇచ్చాడు అంటే, నేను ఆత్మీయతలో
ఇంకొంచెం లోతుగా ఎదగాలనే ఉద్దేశంతో నాకు ఇచ్చాడు అని కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నాకు అర్థమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అంటే నేను యవ్వన కాలంలో ఉండంగా నేను సువార్తను ప్రకటించడానికి ఎక్కడా మొహమాటం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి కనపడిన ప్రతి ఒక్కళ్ళకి చెప్పేవాడిని. మా పెద్దమ్మళ్ళు, చుట్టాలు, బంధువులు ఉండేవాళ్ళు నోరు తెరిచి అక్కడ వాక్యం చెప్తుంటే, అబ్బాయి నువ్వు వాక్యం బాగా చెప్తున్నావు కానీ రోజు మా ఇంట్లో కోటం పెట్టి అనేవాళ్ళు మా పెద్దమ్మళ్ళు. మా అన్నయ్యళ్ళు చాలా పెద్ద కుటుంబాలు. వాళ్ళంతా వచ్చి కూర్చునేవాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలుచుకొచ్చేది మా పెద్దమ్మ. దగ్గర రోజుకి 7 గంటల నుంచి 8 వరకు అలాగా మేము అక్కడ కూడుకునేవాళ్ళం. 1 గంట, గంటన్నర వాక్యం చెప్పేవాడిని. ఆ రోజుల్లో యవ్వన కాలంలో ఉన్నాను కనుక మోకాళ్ళ మీదే ఉండి వాక్యం చెప్పేవాడిని. అలాగా నాకు ఈ అనుభవం అంతా గుర్తొచ్చింది. ఉదయం వాక్యం ధ్యానం చేస్తుంటే ఈ అనుభవం అంతా కూడా గుర్తొచ్చింది. అలానే చిన్నపిల్లలు వాళ్ళకి ఏదైనా దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, ఎవరైనా గిఫ్ట్ ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా దాన్ని చూసుకుంటూ ఉంటారు, దాన్ని మర్చిపోలేరు. అలానే ఇక్కడ ఒక చక్కటి అనుభవాన్ని చూడొచ్చు. 9వ వచనం నుండి 11 వచనాల వరకు చక్కటి 2 రకాల అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 రకాల అనుభవాల్లో ఒకటి ప్రకటించే అనుభవం, రెండవది ఆయన యందు నమ్మకం ఉంచి నెమ్మది కలిగినటువంటి జీవితం. ఇప్పుడు చూడండి, ఆ మాటలో మళ్ళొకసారి చదువుకుందాం. చదవండి నాన్న. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నా పెదవులు మూసుకొనక మహాసభలో నీ నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అనుకుంటుంది. చూడండి, ఇక్కడ చాలా జ్ఞానంగా అర్థం చేసుకోండి. నా పెదవులు మూసుకొనక అనే మాటతో ఇక్కడ 9వ వచనం ప్రారంభించబడుతుంది. దీనికి ముందల 8వ వచనం చివరిలో ఏమని రాయబడిందంటే, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది. ఇదండి ఇక్కడ ఈ 3వ అనుభవం, సువార్తను ప్రకటించటం అనే అనుభవం, ఆయన గురించి ప్రకటించే అనుభవం రావటానికి గల కారణం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు దావీదుకి ఏ అనుభవం ఉందంట. మరలా జాగ్రత్తగా వినాలి. దావీదుకి ఏ అనుభవం ఉందంట? దావీదుకి దేవుని యొక్క చిత్తం చేసే సమర్పణ కలిగిన జీవితం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఒక వ్యక్తి సువార్తను ప్రకటించాలంటే, దేవుడు చేసిన మేలులను ప్రకటించాలంటే, ఆ వ్యక్తి యొక్క జీవితం దేవునికి సమర్పించుకొనగలగాలి. గమనించారా? దేవునికి తన్ను తాను అప్పగించుకోవాలి. ఈ రోజుల్లో దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞతలు చెప్పి కోటం పెట్టుకొని కానుకలు ఇచ్చి మెదలకుండా ఊరుకుంటున్నారు. కానీ దావీదు పరిశుద్ధుల ద్వారా దేవుడు చూపించే జీవితం అది కాదు. ఆయన ఏం చేస్తున్నాడంటే, దావీదు జీవితంలో నుంచి దేవుడు చూపిస్తున్నాడు. ఏమని చూపిస్తున్నాడు? స్తుతించటంతో ఆగిపోకుండా ఆయనకు తన జీవితాన్ని అప్పగించుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క చిత్తానికి తన జీవితాన్ని అప్పగించుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క చిత్తం అనగా దేవుని యొక్క చిత్తము పరలోకానికి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే 2వ అనుభవంలోకి రాకపోతే నీ జీవితంలో పరలోకానికి సంబంధించిన అనుభవాలు ఉండవు. గత లాస్ట్ సెక్షన్లో ఇవన్నీ కూడా నేను చదివించాను. ప్రభువా నీ పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే
ఇప్పుడు తండ్రి చిత్తంలో ఏ జీవితం చేయాలి మనందరం? మన జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. కావేరు రాజయ్య, మన జీవితాన్ని ఎవరికి ఇవ్వాలి? టాపీ మేస్త్రికి ఇవ్వాలా? మీ ఆవిడకి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మీ కొడుకు ఇవ్వాలా? కాదు, దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వకపోతే మనకు దేవుని రాజ్యం లేదా అంటే లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను తండ్రిగా, నేను నా జీవితాన్ని దేవునికి ఇచ్చాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఎత్తేవాళ్ళు ఉంటారండి? నువ్వు ఎంత భక్తి చేసినా నువ్వు రెండవ అనుభవంలోకి రాకపోతే, రెండవ అనుభవంలో దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకున్నప్పుడే నీకు సంతోషకరమైన జీవితం. అంతేకాకుండా దేవుని చిత్తానికి అప్పగించుకున్న వాళ్ళ జీవితంలో ఏముంటుందో తెలిసిన? వాక్యము వారి అంతర్యములో ఉంటుందంట. వాక్యం మన అంతర్యంలో ఉంటే ఏం జరుగుతుందో తెలిసిన? 119వ కీర్తన 9, 10, 11 వచనాలా? దేవా నీ ఎదుట యవ్వనులు దేవుని చేత దేని చేత తమ నడత శుద్ధపరచుకొందురు, దేని చేత తమ నడకను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నేను నిన్ను వెదకి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూసారా? అందుకనే పైన జిగటగల నాశనకరమైన దొంగ ఊబులో నుండి దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు దావీదు ఏమంటాడంటే, ప్రభా నా పాదములు తొట్టిల్లకుండా బండ మీద నిలిపేవు, నా అడుగులు స్థిరపరిచేవు అని అంటాడు 3వ వచనంలో. గమనించారా? అంటే ఇక ఎన్నడూ కూడా తను తొట్టిల్లటానికి వీలు లేకుండా తన చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు చక్కగా అడుగులు స్థిరపడకుండా, అడుగులు జారి పడకుండా చక్కగా స్థిరపరిచి బండ మీద నిలబెట్టాడంట. గమనిస్తున్నారా నాన్న? ఈరోజు మనందరం కూడా గుర్తుపట్టాలి, ఒకవేళ ఈ రెండవ అనుభవం కనుక లేకపోతే మూడవ అనుభవం రాదు. మూడవ అనుభవం లేకపోతే నాలుగవ అనుభవం రాదు. అంటే మూడవ అనుభవం ఏంటి? ఆయనను గురించి ప్రకటించాలి. నాలుగవ అనుభవం ఏంటి? ఆయన యందు నమ్మకం ఉంచి నెమ్మది కలిగిన జీవితం చేస్తారు. అంటే ఈ అనుభవాల్లోకి రారు. మొదటి దగ్గరే ఆగిపోతే మిగతా 3 అనుభవాల్లోకి రారా అంటే రారు. ఈ 3 అనుభవాలు దాటిన తర్వాత మరలా ఒక పెద్ద ప్రళయం పొంచి ఉంది 12వ వచనం నుండి. అసలు అక్కడ ఉంది. అక్కడికి వచ్చేపాటికి మనందరం కూడా కోల్పోతాం అనే సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. అందుకనే ఈ 4 అనుభవాల్లో మనం సంపూర్ణతకి ఎదగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఈ 9వ వచనం నుండి మనం ఒక్కొక్క వచనాన్ని జ్ఞానంగా అర్థం చేసుకుంటే ఇక్కడ ఆయన చెప్పే మాట ఏంటంటే, దావీదు ఒకటి ప్రకటన చేస్తున్నాడు. ప్రిన్సీ, ఇప్పుడు చూడండి ఆయన చెప్పే అనుభవాలు చూడండి. ఒకటి ప్రకటన చేస్తున్నాడు, రెండవది నేను ఊరకనే ఉండలేను అంటున్నాడు, నాలుగవది నేను వెల్లడి చేయకుండా మానలేనంటాడు, నాలుగవది చూడండి నాన్న, ఒకటి ప్రకటన చేస్తున్నాను అంటున్నాడు, రెండవది మరుగు చేయలేను అంటున్నాడు, మూడవది ఊరకనే ఉండలేను అంటున్నాడు, నాలుగవది నేను వెల్లడి పరచకుండా ఉండలేను అంటున్నాడు. అంటే సువార్త ప్రకటించడంలో, అంటే ఆయనను గూర్చినటువంటి సంగతులు ప్రకటించడంలో 4 రకాల అనుభవాలు ఉన్నాయి. గమనించారండి? ఎలాంటి మాటలు చెప్తున్నాడు చూడండి. నా పెదవులు మూసుకొనకంటే అర్థం ఏంటి? నా నోరు తెరవకుండా నేను ఉండలేనంటాడు.
ఇప్పుడు చూడండి, మనం ఎక్కువగా మాట్లాడేది ఈ రోజుల్లో ఫోన్లో గంటలు గంటలు మాట్లాడతాం. అంతేనండి రాయపు గారు, మాట్లాడతాం కదా. ఇప్పుడు మనం మాట్లాడే మాటల్లో కొంచెం ఆలోచించండి. ఆయన గురించి ఒక్క మాట అన్నా మాట్లాడతావా? ఆలోచించండి. దేవుని గురించి, ఆయన నీకు చేసిన మేలులను గురించి, ఆయన కార్యాల గురించి, లేకపోతే ఆయన గుణ లక్షణాలను గురించి నువ్వు నోరు తెరిచి మాట్లాడగలుగుతావా? ఆలోచించండి. నువ్వెందుకు మాట్లాడలేకపోతున్నావు? నీకు అర్థమవుద్దా? ఎందుకో తెలిసినా, నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకోలే. నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకొని బ్రతకడం, ఆయనకు సమర్పించుకొని నీ జీవితాన్ని బ్రతకడం ప్రారంభిస్తే, ఆయన నీ హృదయంలో మరి ఎన్నడూ పాపం ముట్టకుండా తన వాక్కు చేత నిన్ను నింపుతాడు. ఇప్పుడు ఉపదేశం విన్నారు కదా, విని ఇంటికెళ్ళి ఈ అంశాల కొరకు ప్రార్థన చేస్తారండి? చేయరు. నువ్వేం ప్రార్థన చేస్తావు? పిల్లలయ్యా, వ్యాపారమయ్యా, ఉద్యోగాలయ్యా, ఇళ్ళయ్యా, పెళ్ళయ్యా, అంతేనండి రాయపు గారు. నీకు నిజం చెప్పనా, నువ్వు ఇంతవరకు నాశనకరమైన గుంటలో నుంచి నువ్వు బయటికి రాలా. నీ జీవితాన్ని ఇంతవరకు దేవునికి సమర్పించుకోలే. దావీదు అంటాడు, నేను ప్రకటించకుండా ఉండలేను, నేను నోరు తెరవకుండా ఉండలేను. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు సంఘంలో కనుక ప్రవచనాలు వచ్చినాయి అనుకోండి, దర్శనాలు వచ్చినాయి అనుకోండి, కళలు కనుక వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మా అయ్యగారు ప్రవచించారు. ఇప్పుడు చూడండి, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ప్రవచించారు. కారు వస్తుందని, లేకపోతే ఏంటిదంటే ఫ్యాన్ తిరిగిద్దని ఏదో ప్రవచించారు. చూడండి, ఆయన చెప్పిన వాక్యాన్ని ఎవరైనా ప్రకటించారా? లేకపోతే ప్రవచనాలను గురించి ప్రకటిస్తున్నారా? చెప్పండి. నోరు తెరిచి ఏం చేస్తారో తెలిసిన, మా అయ్యగారు ప్రవచించాడు మీకు తెలుసా అని ఇంటింటికి చెప్తారు. తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి చెప్తారు. నేనేమంటావంటే, స్వచ్ఛమైన పరిశుద్ధమైన వాక్యాన్ని, దేవుడు నీతో మాట్లాడిన విషయాలు నువ్వెందుకు ఇతరులకు చెప్పవు? వాక్యాన్ని ఏం చేస్తావు తెలుసా? వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటావు. గమనించావా? భద్రపరుచుకొని నోరు దాటి ఎవరికి చెప్పవు. నీ హృదయంలోనే వాక్యాన్ని ఉంచుకొని నానబెట్టి పులిసిపోయి పాడైపోయిందాకా, అంటే నీ తలాంతును పాతిపెట్టి నాశనం చేసుకొని, ఏ వాక్యానికైతే నిన్ను రక్షించే జీవ బలం ఉందో ఆ వాక్యాన్ని ప్రకటించవు. కళలు, దర్శనాలు, రకరకాల పద్ధతులన్నీ కూడా ఊరూరా చెప్తావు, జనాలకు చెప్తావు. మా అయ్యగారు ప్రవచించారని చెప్తావు, మా అయ్యగారి దర్శనం నెరవేరిందని చెప్తావు, మా సంఘ పిల్లల కళలో నెరవేరని అని చెప్తావు. మంచిదే, చెప్పకూడదని నా భావం కాదు. అంతకంటే శ్రేష్టమైంది, ఈ ప్రపంచం అంతా కూడా వాక్యము చేత భద్రపరచబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? వాక్యము చేత సర్వ ప్రపంచమంతా కూడా భద్రం చేయబడి ఉంది. ఇప్పుడు వింటున్నావు, నీ మనసులోకి వాక్యం చేత ప్రపంచం భద్రపరచబడిందని నీ మనసు ఒప్పుకొని అంగీకరిస్తుందండే? అసలు ఈ మాట నీ హృదయంలోకి వెళ్ళిద్దా? చోటు ఉంటుందా? స్వచ్ఛమైన, పరిశుద్ధమైన, పాపము లేని ఒక పరిశుద్ధమైన వాక్యాన్ని గురించి, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడని నువ్వు కనీసం ఫోన్లో కానీ నీ చుట్టాలతో కానీ వాక్యాన్ని పంచుకుంటారండి రాయపు గారు? పంచుకుంటారా?
మా పాస్టర్ గారు ప్యాంటు షర్టు పెట్టాడు, పండక్కి నన్ను మంచిగా చూశాడు, వృద్ధులకు దుప్పట్లు ఇచ్చాడు. అసలు మా పాస్టర్ గారు అంటే ఏమనుకుంటున్నావు, నువ్వు ఉన్నావు ఎందుకు, అలాంటి విషయాలు మాట్లాడడానికి బాగుంటుంది. ఇక్కడ దావీదు ఎంత చక్కటి అనుభవాన్ని కలిగి ఉన్నాడో చూడండి. ఈ రోజున దేవుని యొక్క వాక్యములో ఉన్న పరిశుద్ధ సంగతులు ఒక మనిషిని పరలోకానికి సిద్ధపరచగలిగిన, ఒక పాపిని నీతిమంతుడుగా మార్చగలిగిన సంగతులు ప్రకటించగలవండి, మాట్లాడగలవా? అయ్యా, దేవుడు నా జీవితాన్ని ఇలా చేశాడు, నేను ఒకప్పుడు నాశనకరమైన గుంటలో ఉన్నాను, దేవుడు నన్ను విడిపించాడు, ఇక ఎన్నడూ పడిపోకుండా ఆయన తన వాక్కు చేత నన్ను నడిపిస్తున్నాడు అనే మాట ఈ రోజున చెప్పగలుగుతారండి? చెబితే సంఘం ఇంతమంది ఎందుకుంటారు అండి? నీ ఇంట్లో వాళ్ళు, నీ కుటుంబంలో వాళ్ళు, నీ బంధువులు, నీ అపార్ట్మెంట్లో, నీ బిల్డింగ్లో ఉన్న కుటుంబాలు ఎన్ని సర్వనాశనం అయిపోతున్నా చక్కగా ధీమాగా కూర్చుంటావు. నీ ఇరుగు పొరుగు వాళ్ళకి సత్యాన్ని ప్రకటించి దేవుడు నీతో మాట్లాడిన సంగతులు పంచుకుంటారండి? నోరు తెరుస్తారా? ఎందుకో తెలిసినా, నువ్వెందుకు తెరవో తెలిసినా, దేవుని చిత్తానికి నీ జీవితం అప్పగించుకోలే, దేవుని మీద నువ్వు ఆధారపడలా. అందుకనే ఈ మూడో అనుభవంలోకి రాలేవు. కానీ దావీదు ఏమంటాడు తెలిసినా, అయ్యా చూడండి, నా పెదవులు మూసుకొనక మహాసమాజములలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని. ఏ సువార్తను ప్రకటిస్తున్నాడంట? ఏమండి, నీతి అనే మాటకు అర్థం ఏంటో తెలుసండి? గమనించుతున్నారా? ఎంత చక్కటి అనుభవం. దావీదుకి ఎలా తెలుసు ఒక నీతి? నీతి అంటే ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి? నీతి అనే మాటకు అర్థం ఏంటి? నీతి అనే మాటకు అర్థం ఏంటో తెలిసిన, మన జీవితంలో అర్హత లేకపోయినా దేవుని యొక్క కనికరము, వాత్సల్యము ద్వారా, ఆయన నీతి ద్వారా మనలను కాపాడుతాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఆయన నీతి ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనందరం పాపంలో చనిపోయేవారిగా ఉన్నాం కదా, మన పాపం మనల్ని మరణానికి అప్పగించింది కదా. ఇప్పుడు దేవుని నీతి ఏం చేస్తుందంటే, నువ్వు పాపంలో చనిపోవటం ఆయనకి ఇష్టం లేక ఆయన నీతి ఏం చేస్తుందో తెలిసిన, నీ బదులు ఆయన మరణిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దీనినే నీతి అంటారు. ఇప్పుడు నీతి అంటే అర్థం ఏంటి చెప్పండి? నువ్వు చేసే భక్తిని బట్టి కాకుండా, లేకపోతే నీలో ఉన్న మంచితనాన్ని బట్టి కాకుండా, నీకు కలిగిన శ్రమ అంతటిలో నుండి నీ మీద కరుణ వాత్సల్యము చేత ఆయన నిన్ను కనికరపడి, ఆయన నీతి ఏం చేస్తుంది? దేవుని నీతి ఆయన కుమారుణ్ణి మన కొరకు పంపించి, మనకు బదులుగా ఆయన మరణించి మన శిక్షను ఆయన భరించటం అనేదే దేవుని నీతి. అంటే దేవుని దృష్టికి ఒక పాపికి న్యాయం చేయడం అనేదే దేవుని నీతి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనించారా నాన్న? ఏమండి, ఈ విషయం ఏమన్నా చిన్న విషయమా? ఇప్పుడు మీ నాన్న నువ్వు మర్డర్ చేస్తే, నీ మర్డర్ను మీ నాన్న అంగీకరించి జైలుకి వెళ్ళి చనిపోయాడు అనుకోండి, నువ్వు మర్చిపోతావా? మర్చిపోతావా? అయ్యో, మా నాన్న నా కొరకు ఎంతో త్యాగం చేశాడు, నేను చేసిన మర్డర్కి ఆయన శిక్ష అనుభవించి నన్ను కాపాడాడు, ఆయన ఎంత నీతిమంతుడో అని అంటావు. నేను అడుగుతున్నాను, నీ రక్త సంబంధులకి, నీ భర్తకి, నీ భార్యకి, నీ బిడ్డలకి ఇచ్చిన విలువ నీ దేవునికి ఇస్తున్నావా? ఆయన చేసిన నీతి న్యాయాలు ఏంటో తెలిసిన, నువ్వు నీ దోషంలో పడిపోయి చనిపోకుండా ఆయన ఒక తల్లి తన బిడ్డకు వాత్సల్యత, ప్రేమను చూపించినట్లుగా చూపించాడు. దీన్నే నీతి అంటాడు. ఇప్పుడు చూడండి, దావీదు దేవుని నీతినంట ప్రకటించకుండా ఉండలేడంట. ఎందుకని? ఆయన నీతి
ఆయన మరణించవలసినటువంటి జిగటగల దొంగ ఊబిలో, నాశనకరమైనటువంటి గుంటలో పడి చనిపోతూ ఉండగా ఆయన మనల్ని లిఫ్ట్ చేసి ఆ శాపాన్ని ఆయన భరించాడు. ఇదే దేవుని నీతి అంటే. నేను అంటాను, ఈ నీతిని గురించి నోరు తెరిచి పాడలేవు, ఈ నీతిని గురించి నోరు తెరిచి ప్రకటించలేవు. ఇంకా డంబమైనటువంటి విషయాలు ప్రకటించడానికైతే నీ నోరు వస్తుంది. ఉపయోగం ఏమైనా ఉందండి? గంటల గంటలు ఇతరులతో మాట్లాడతావు, కానీ దేవుని ప్రేమను గురించి నోరు తెరిచి మాట్లాడలేవు. ఉపయోగం ఏమైనా ఉందండి? చెప్పండి. నీకేదైనా ఉద్యోగం వస్తే, నీ పిల్లలు పాస్ అయితే, ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే, నీ పిల్లలకి రన్నింగ్లో మరి గేమ్స్లో మంచి బహుమతులు వస్తే 100 మందికి చెప్తావు, నీ చుట్టాలందరికీ చెప్తావు. ఒకవేళ నీ పిల్లలు కనుక ఒలింపిక్స్లో కనుక సెలెక్ట్ అయితే చెప్పండి. లియోరా షైన్ ఒలింపిక్స్లో కనుక సెలెక్ట్ అయింది అనుకోండి, వాళ్ళ డాడీ ఏం చేస్తాడు? వాళ్ళ డాడీ మమ్మీ ఊరూరా ఎలా చెప్తారు? మామూలుగా చెప్తారా, మైక్ పెట్టి చెప్తారా? ముందర వాడు చెప్తాడో లేదో కానీ రాయప్ప గారు మాత్రం డమ్ముకు తీసుకొని కొడుతూ మరీ చెప్తాడు. అంతేనండి రాయప్ప గారు, అసలు తిరుగులేదు కదా. అసలు చూసారా నిజం ఎంత చక్కగా ఒప్పుకుంటున్నాడో, సత్యం మాత్రం ఒప్పుకోడు. గమనించారండి? బిడ్డలారా, మనందరం కూడా ఆలోచించాలి. నేనేమంటానంటే, ఒక నీతిమంతుడు ఒక పాపి విషయంలో చేసిన కార్యాలు మర్చిపోకుండా ప్రకటన చేస్తున్నాడు. ఇదంతా రూట్ మ్యాప్ అండి, చక్కటి మార్గం మన జీవితంలో దేవుణ్ణి కలుసుకోవడానికి. ఇప్పుడు చూడండి, మనకు గిఫ్ట్ ఇచ్చారండి. గిఫ్ట్ ఇచ్చినప్పుడు మనం మర్చిపోకుండా ఉంటాం, అవునా? నువ్వు మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నప్పుడు ఏం జరిగిందో తెలిసిన, నీకు గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నువ్వు రికగ్నైజ్ చేయగలుగుతావు, గుర్తుపట్టగలుగుతావు. ఇప్పుడు దావీదు ఆయన దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ను గుర్తుపెట్టుకున్నప్పుడు, మర్చిపోకుండా దాన్ని ప్రకటిస్తున్నప్పుడు, దావీదు ఎక్కడికి నడిపించబడ్డాడు తెలిసిన? దేవుని మందిరావరణంలోకి, ఆయన ప్రజల మధ్యలోకి, ఆయన సన్నిధిలోకి నడిపించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే నీకు ఎవరైతే గిఫ్ట్ ఇచ్చారో ఆయనను ముఖాముఖిగా కలుసుకునే కృప దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపట్టారండి? ఈ రోజున దేవుని ముఖాముఖిగా కలుసుకునే అనుభవంలో మనం ఎదుగుతున్నామండి. పాటలతో ఆనందించడం అండి, అయ్యగారు బాగా వాక్యం చెప్పాడని సంకలు కొట్టుకోవడం, లేకపోతే దేవుడు మనకు మేలు చేశాడని సంకలు కొట్టుకొని ఆనందించి కానుకలు ఇచ్చి గొప్పగా చెప్పుకోవడం వరకు ఉంటే మనం దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళలేం. మరి ఏం చేయాలా? నువ్వు ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండి దేవుని స్తుతించడమే కాకుండా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. అంతేకాకుండా ఆయన చేసిన మేలుల విషయంలో, ఆయన గుణ లక్షణాలను, ఆయన ఆ ఆశ్చర్యకరమైన సంగతులను నువ్వు ఖచ్చితంగా ప్రకటించేవాడిగా ఉండాలి. ఆయన నీతి నీకేం చేసిందో చెప్పాలి. చూసారండి ఎంత చక్కటి అనుభవం ఉందో? ఈ రోజుల్లో మనం ఈ మార్గాల గుండా, అంటే పరిశుద్ధులకు దేవుడు చూపించిన మార్గాల గుండా ఇదే విశ్వాసంతో మనం నడిపించబడుతున్నామండి. ఆలోచించే వాళ్ళు కూడా లేరు. ఒకవేళ నేర్పినా నేర్చుకునే వాళ్ళు లేరు. కావేరి రాజయ్య ఈ నడక నేర్చుకుంటారా? ఈ నడక కావాలి ప్రభు అని అడిగేవాళ్ళు ఉంటారా? కృపారాజ్ అడిగేవాళ్ళు ఉంటారయ్యా? ఆలోచించండి. దేవుని ఎదుట ఒక చక్కటి మార్గాన్ని దేవుడు పరిశుద్ధుల ద్వారా చూపిస్తున్నాడండి. మరి నీ నమ్మకం ఏంటి? ఏం నమ్మావు? ఏ నమ్మకంతో నువ్వు ప్రయాణం చేస్తున్నావు? ఈ గుణాలు ఎక్కడా? ఈ జీవితం ఎక్కడా? ఆలోచించేవాళ్ళు లేరు. చూడండి, మళ్ళొకసారి ఆ మాటను చదవండి. నా పెదవులను మోసుకొనక
మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని ఆ, నేను అంటిని యెహోవా నేను అని చెప్తున్నాను. యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు ఎవరికి తెలుసంట? ఆయన గురించి, ఆయన గుణ లక్షణాల గురించి ప్రకటిస్తున్నప్పుడు ఎవరికి తెలుసంట? ఈ సంగతులన్నీ కూడా ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. నేను అంటాను, దావీదు హృదయం ఎలాంటిదో మీరు ఆలోచించండి. అంటే తను నడిపించబడుతున్నటువంటి మార్గం ఎవరికి తెలుసు అని చెప్తున్నాడు? దేవునికే తెలుసు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు ఏ మార్గం అయితే చూపించాడో దావీదుకి, అదే మార్గంలో తూచా తప్పకుండా నడిపించబడుతున్నాడు దావీదు. కొట్టు, చప్పట్లు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. అయ్యా నీకు తెలుసు. గమనించారా ఎంత చక్కగా చెప్తున్నాడో? ప్రభువా, నేను ఏ మార్గంలో, ఏ గుణాలతో, ఏ గుణ లక్షణాలతో నేను నడిపించబడుతున్నానో దేవా నీకు తెలుసు నాయనా అని అంటున్నాను. నేను అడుగుతున్నాను, గుండె ధైర్యంతో మనం ఈ మాట చెప్పగలమా? ప్రిన్సీ కూర్చో, పిచ్చి అలవాట్లు నేర్చుకోవద్దు. ఆయన పసిపిల్లవే నువ్వేమన్నా. గమనించారా? దావీదు ఎంత చక్కటి అను, ప్రభా నేను ఏ గుణ లక్షణాలతో నేను నడిపించబడుతున్నానో ప్రభా నా జీవితం అంతా నీకు తెలుసయ్యా అని అడుగుతున్నాను. నేను మన మనస్సాక్షిలో ప్రశ్నించుకొని ఒకసారి అడుక్కోండి, ప్రభా నువ్వు ఏ గుణాలు నేర్పావో, నేను నాశనకరమైన పాపంలో నుండి, శాపంలోంచి నేను బయటపడ్డాను, నేను నిన్ను స్తుతిస్తున్నాను, నువ్వు చెప్పినట్టుగా నీ చిత్తానికి అప్పగించుకున్నాను, నేను నిన్ను ప్రకటిస్తున్నాను, అన్ని పరిస్థితుల్లో నీ యందు నమ్మకం ఉంచి నేను నెమ్మది కలిగిన జీవితం చేస్తున్నాను అనే 4 గుణాలు నీకు తెలుసు ప్రభా, నేను అనుసరించి నడుస్తున్నానని దేవునితో చెప్పగలరండి? ఆలోచించండి. ఆ మాట అనటానికి మన దగ్గర అంతరంగం ఒప్పుకుంటుందండి? మన మనస్సాక్షి దేవుని ఎదుట ఒప్పుకుంటుందా? నీ పిల్లల పరిస్థితులు ఏంటి చెప్పండి, నీ సంగతులు ఏంటి చెప్పండి, నీ భర్త సంగతి ఏంటి, నీ భార్య సంగతి ఏంటి, నీ కుటుంబం సంగతులు ఏంటి? ఆలోచించండి. ఈ అనుభవాలు కూడా ఎదిగారండి? అయ్యా నేను ఎదుగుతున్నానన్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఎత్తుతారా? ఏం లేదండి, నీ ఇంట్లో జరిగిన విషయాలు ఊరూరా చెప్పమంటే చెప్పుకుంటావు అంతే. నీ బ్రతుకులో దేవుని చిత్తం యొక్క సంగతులను గురించి మాట్లాడడానికి నీ నోరు రాదు. దేవుడు నీకు అనుగ్రహించిన ఆ నీతి గుణాలను ఒక్కళ్ళకైనా అయ్యా ప్రభు ఎలా చెప్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని పాపము లేని పరిశుద్ధమైన ఆయన నీతిగల వాక్కును ఇతరులకు నువ్వు చెప్తావండి? మాట్లాడతావా? ఎప్పుడన్నా గంటలు మాట్లాడతావా? నేను ఫోన్లో ఎవరికన్నా వాక్యం చెప్తే మా నాన్నగారు రొసరొసలు ఆడిపోదు, బండి అంతా వంకలు తిరిగిపోతుంది. ఏంట్రా నీకు మెంట్లా, ఎన్ని గంటలా మాట్లాడేది అంటూ ఉంటాడు. దొర కదా, దొరలు అట్టానే ఉంటారు. ఇప్పుడు ఆయన అడిగితే ఏమంటాడు తెలిసిన? నేను డైరెక్ట్గా పరలోకంలోకి వెళ్ళిపోతాను, దేవుడు నన్ను ఎత్తుకెళ్ళిపోతాడు అంటాడు. నేను అంటాను, ఈ గుణాలు నీలోకి రాకుండా నువ్వు ఎన్నడూ కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. దేవుని చిత్తానికి అప్పగించుకోకుండా ఎన్నడూ కూడా పరలోక రాజ్యానికి అప్పగించబడలేం, వెళ్ళలేం, చేరలేం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ప్లీజ్ అండి, దయచేసి దేవుడు ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆ మార్గంలో తప్పనిసరిగా మనము పిల్లలు ఎదగకపోతే పరలోకం లేదు. ఈ సంగతులు విన్న తర్వాత కూడా కనీసం ప్రార్థించి అడిగి పొందుకునే ఆలోచన కూడా లేకుండా నువ్వు చక్కగా తిని తాగి నిద్రపోయి లెగుస్తున్నావంటే ఏమో, నిన్నేమనాలో కూడా నాకు తెలీదు. ఒకరోజు రాబోతుంది, ప్రకటిస్తున్న నేనైనా వింటున్న మీరైనా మనందరికీ ఒకటే తీర్పు అండి. గత రాత్రి
చాలామంది వాక్యం వినటానికి రాలేదు. గత రాత్రి నిజంగా దేవుడు సంఘ పెద్దలు అనే మాట గురించి మంచి విషయాలు ప్రభు మాట్లాడాడు. మీకు వినండి, మీకు ఆల్రెడీ గ్రూపుల్లో పెట్టాను, వినండి. టైం దొరికినప్పుడు వాక్యాలు వినండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని ఇప్పుడు చూడండి, 139వ కీర్తన 139వ కీర్తన 4వ వచనం కూడా చూడండి నాన్న. యెహోవా యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే, యెహోవా నా నోట మాట నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఎలా తెలిసిందండి? ఎలా తెలిసింది? దేవునికి ఎలా తెలిసింది చెప్పండి. ఎందుకో తెలిసిన, దావీదు తన అంతరంగ హృదయాన్ని అంతటిని కూడా వాక్యం చేత నింపుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతరంగములో నింపబడిన వాడిగా ఉన్నాడు. అందుకనే ఏ మాట తన నోట నుండి బయటికి రాబోతుందో అదంతా కూడా ఎవరికి తెలుసంట? దేవునికి తెలుసు. అందుకనే దేవుడు దావీదు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలిసిన, దావీదు నా హృదయానుసారుడు అని దేవుని చేత సాక్ష్యం పొందాడు. ఈ రోజున ఇలాంటి సాక్ష్యాన్ని మన జీవితంలో పొందగలమండి? ఆలోచించండి. దేవా నా నోట మాట నా నాలుకకు రాక మునుపే, నీ మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. చూసారండి, పూర్తిగా తెలుసుంది. అంటే దావీదు తన నోటి మాట కానివ్వండి, తన అంతరంగంలో ఆలోచన కానివ్వండి, తన ప్రవర్తన కానివ్వండి, తన క్రియలు కానివ్వండి, తన నడక కానివ్వండి, వాక్యంలో దేవుడు ఏ జీవితాన్ని కోరుకున్నాడో ఆ జీవితానికి అప్పగించుకొని బ్రతికాడు. ఈ రోజున నీకెందుకని ఆ మనసు రావటంలా? నువ్వెందుకని వాక్యానుసారంగా బ్రతకాలంటే భయపడుతున్నావు? పిరికోడు నరకంలో ఉంటాడు కదా. ఈ రోజున దేవుని యొక్క సత్యవాక్యాన్ని నమ్మేవాళ్ళు ఎవరు లేరండి. కానీ మన ముందులో ఉన్నటువంటి పరిశుద్ధులు చక్కగా వాళ్ళు నేర్చుకున్నారు, చూశారు, దేవుని దగ్గర చూసి చక్కగా ఆ వాక్యాల ప్రకారంగా ప్రభా నేను నడుచుకుంటున్నానని దేవుని దగ్గరే సాక్షిగా ఉన్నారు. అందుకు సాక్ష్యాన్ని దేవుడు కోరుకున్న జీవితాన్ని చేయడానికి సాక్షిగా ఎవరిని పెట్టుకున్నాడు దావీదు? దేవా నేను నువ్వు కోరుకున్న ప్రకారంగా నడుస్తున్నానో లేదో నువ్వే, నీకు తెలుసు అని చెప్తున్నాడు. ఈ రోజున మన సాక్ష్యానికి దేవుడు ఉన్నాడండి. దేవుని దగ్గర నుంచి మన గురించిన సాక్ష్యాలు వస్తున్నాయండి. దేవుడు నీ గురించి ఏం చెప్తాడు? రాయప్ప గారు, బ్లెసిపాల్, నీ గురించి దేవుడు ఏం చెప్తాడు చెప్పండి. జాషువా, నీ గురించి ఏం చెప్తాడు దేవుడు? ఆలోచించండి. దేవుడు ఏం చెప్పగలడు మీ గురించి? ఎలా గుర్తుపట్టగలుగుతారు? దేవుని చేత సాక్ష్యం పొందకుండా మన జీవితం ఎన్నడూ కూడా పరలోకానికి చేర్చబడడం కష్టం. ఈ రోజుల్లో మనకు తోచిన సాక్ష్యాల గురించి మాట్లాడుకునే జీవితాలు కావు, మనకు తోచిన విధంగా నడిపించబడే జీవితాలు కాదు. దయచేసి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నేహా లిటరా నాన్న, కొంచెం రెగ్యులేటర్ పెంచు. గమనించారండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనందరం కూడా ఈ అనుభవాల గుండా పెరగకపోతే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం. చూడండి, మన ఆలోచనలో నమ్మకత్వం లేదండి. ఈ వాక్యాలు వింటారు, కానీ దీనిలో ఉన్న జీవిత విషయాల్లో నమ్మకత్వం లేదు. దేవుని ఎదుట ఒక తండ్రిగా నేను మిమ్మల్ని బతిమలాడుతున్నా.
మీరు ఈ రూట్ మ్యాప్ నమ్మటం నేర్చుకోండి. అయ్యా, ఈ రూట్ మ్యాప్లో నేను దేవుని చేత సాక్ష్యం పొందే జీవితం నాకు కావాలని ఎందుకు అడగరు? మీకెందుకు భయం? నేను చెప్తున్నాను, ఒక తండ్రిగా ఆయన నోటి మాట ప్రకారంగా బ్రతికి చనిపోరాదండి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడు, అతనికి మరణమే లేదని చెప్పాడు కదా, ఎందుకని నమ్మట్లేదు చెప్పండి? వినటం మట్టుకు వింటున్నారు కానీ నమ్మే ధైర్యం రావటం లేదండి. రావటం లేదు. బిడ్డలారా జాగ్రత్త. ఒక రోజున దేవుడు తీర్పులోనికి తీసుకొచ్చినప్పుడు ఇదిగో ఈ వాక్యాలన్నీ చూపించి మనల్ని తీర్పులో దేవుడు లెక్క అడుగుతాడు. ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఏం లెక్క చెప్తారు చెప్పండి? ఒక తండ్రిగా, దైవజనుడిగా ప్రతి కీర్తన ఒక అద్భుతం అండి. నేను దేవుని దగ్గర నేర్చుకుంటున్నాను, నేను నేర్చుకునే మీకు చెప్తున్నా. ప్రతి కీర్తన ఒక అద్భుతం. ఒక్క దావీదును నిలబెట్టి ఎన్ని తరాల ప్రజలను దేవుడు కాపాడుతున్నాడో. నీకు లేఖనాలు చదువుతున్నప్పుడు, దావీదు కీర్తనలు చదువుతున్నప్పుడు అందులో ఉన్న ప్రత్యక్షతలు నీకు అర్థమవుతున్నాయండి? ఏమో నాకు తెలీదు. 10వ వచనం కూడా చదవండినా. 10వ వచనం కూడా, నీ నీతిని నా హృదయములో నుంచుకొని. ఇప్పుడు చూడండి, నీతిని హృదయంలో ఉంచుకుంటున్నాడంట. ఇప్పుడు దేవుని నీతి ఏం చేసింది? దేవుని నీతి పాపిని పాపిగా విడిచిపెట్టలా. గమనించారా? దేవుని నీతి పాపిని పాపిగా విడిచిపెట్టలా. మరేం చేసింది? దేవుని నీతి పాపిని నీతిమంతుడుగా మార్చింది. చప్పట్లు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునగాక. పాపిని పరిశుద్ధుడిగా మార్చింది. ఈ రోజుల్లో ఇప్పుడు ఆ అనుభవాన్నంట దావీదు హృదయంలో పెట్టుకుంటాడంటండి. మరి ఈ రోజున మన హృదయాలను కనుక పరీక్షిస్తే, ఎంఆర్ఐ స్కానింగ్ చేసి చెబితే ఏమవుతాయి చెప్పండి? మన హృదయంలో బిల్డింగ్లు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, సంపదలు, పొలాలు, ఆస్తులు, ఏండి ₹1 కోటి ఆస్తి, బ్యాంక్ బ్యాలెన్సులు. అంతేనా రాయప్ప గారు? మా నాన్నగారు 75 ఏళ్ల వయసు మొత్తం అదే సంపూర్ణతలో ఎదిగాడు పాపం. అంతేనా? దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి ఇవన్నీ ఏవి కూడా మనల్ని రక్షించవు. నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుంచి మనల్ని కాపాడే బలం వాటికి లేదు. దావీదు అంటాడు, అయ్యా, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఓరకుండా లేదంట. ఖాళీగా ఉండడా? ఉండడం. ఓరకనే ఉండడం. ప్రకటిస్తాడట. నేను అడుగుతున్నాను, ఒక చిన్న పిల్లవాని వలె ఉన్నావా? లేకపోతే ఎదుగుతున్నావా? ఎదుగుదల వచ్చిందండి. చిన్నపిల్లడు ఏం చేస్తాడు? ఇచ్చిన గిఫ్ట్లని చూసుకొని పక్కలో పెట్టుకొని పడుకొని నిద్రపోతూ ఉంటాడు. వయసు వచ్చిన వాళ్ళు అయితే ఏం చేస్తారు? ఆ గిఫ్ట్ ఎవరు ఇచ్చారో గుర్తుపెట్టుకుంటారు. ఆ గిఫ్ట్ తగినట్టుగా ఏ ఉద్దేశంతో ఆ గిఫ్ట్ ఇచ్చారో గుర్తుపెట్టుకుంటారు. ఆ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళని సమీపిస్తారు నమ్మకత్వం ద్వారా. ఈ రోజున మనకి ఆ మనస్సాక్షి ఉందండి. పరిశుద్ధుల ద్వారా దేవుడు నేర్పుతున్న సంగతులు నేర్చుకోగలుగుతున్నారా? ఆలోచించండి బిడ్డలారా. మోసపోవద్దు. ఆత్మీయతలో నువ్వు ఎదుగుదల గనక లేకపోతే, నువ్వు ఖచ్చితంగా దేవుడు చేసిన మేలు కృతజ్ఞతలు చెప్పి, కానుకలు ఇచ్చి ప్రార్థన చేయించుకునే జీవితంలో ఉంటే యు ఆర్ ఎ చిల్డ్రన్. అంటే నువ్వు మెచ్యూరిటీ రాలా, అంటే నీకు ఒక ఎదుగుదల రాలా. ఆత్మీయ ఎదుగుదల లేకుండా దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు, సిద్ధపడలేవు. నువ్వు ఉన్న చోటే ఉంటే నీ తల్లిదండ్రులు నీకు మంచి ఆహారం పెడుతున్నప్పుడు నువ్వు చక్కగా ఎదగాలి కదా. ఎదగకుండా ఉంటే నీ పరిస్థితి ఏంటి?
ఎదగకుండా ఉంటే నీ పరిస్థితి ఏంటి? నువ్వు మరుగుజ్జోళ్ళలాగా ఉంటే నీ పరిస్థితి ఏంటి చెప్పండి. ఖచ్చితంగా ఎదుగుదల అనేది మనకు చాలా అవసరం. ఎదుగుదల కనుక లేకపోతే దేవుని యొద్దకు నువ్వు చేరలేవు, వెళ్ళలేవు. చూడండి 10వ వచనం, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నేను అసలు ఊరకనే ఉండలేను. నీ సత్యమును. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమన్నాడు? ఇందాక 9వ వచనంలో ఏమన్నాడు? నీ నీతిని అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ సత్యమును, నీ రక్షణను. ఇప్పుడు చూడండి, ఇది 3వది, నీ రక్షణ. నెంబర్ 1 నీతి, నెంబర్ 2 సత్యము, నెంబర్ 3 రక్షణ. గమనించారా? ఎన్ని అనుభవాలు వస్తున్నాయి చూసారా? ఇందులో కూడా 4 అనుభవాలు ఉన్నాయి. చూసారా? దేని గురించి ఎరిగిన వాడై ఉన్నాడు దావీదు. ఆయన గురించి ప్రకటించేటప్పుడు, ఆయన సంగతులు, ఆయన గుణాలను గురించి అనేకులకు వివరించేటప్పుడు దావీదు దేని గురించి వివరిస్తాడంట? 1 నీతి, 2వది సత్యము, 3వది రక్షణ. గుర్తుపట్టారా? సత్యం అంటే ఏంటి? ఆయన నీకు ఏ మాట అయితే ఇచ్చాడో అబద్ధమాడే దేవుడు కాడు ఆయన. నిన్ను ఒకవేళ నేను కునుకక నిద్రపోక నీ తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను నిన్ను మరవని అన్నాడు అనుకోండి, నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన నీకు మాట ఇస్తే నిన్ను మరిచిపోడు. గమనించారా? ఈ ప్రపంచంలో నీ తల్లిదండ్రులైనా మర్చిపోవచ్చు, కానీ దేవుడు నీకు మాట ఇస్తే ఆయన నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. నేను సేవకు వచ్చేటప్పుడు దేవుడును నాకు 3 విషయాలు మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే, దావీదుకు సౌలుకు ఉన్నటువంటి పోరాటాలు నీకు ఉంటాయి అన్నాడు ఫస్ట్. 2వ అనుభవం, చెట్టుకు మంచు తోడున్నట్టుగా నేను నీకు తోడుంటాను అన్నాడు. 3వ అనుభవం, దావీదుకు నేను శాశ్వతమైన కృపనిచ్చాను, నేను నీకు శాశ్వతమైన కృపనిస్తాను అన్నాడు. ఈ 3 ఆశీర్వాదాలను దేవుడు నాకు ఇస్తే నేను సేవకు వచ్చా. గమనించారా? ఈ 3 ప్రత్యక్షతలు దేవుడు నాకు ఇచ్చాడు. ఒకవేళ దేవుడు ఆయన నీకు ఇచ్చిన మాట కనుక ఏదైనా ఉంటే అది ఎన్నడూ కూడా తప్పడు. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడు. దాన్నే సత్యం అంటారు. నేను అడుగుతున్నాను, నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన మాట ఎప్పుడైనా సంపాదించావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. దేవుడు నీ జీవితానికి సరిపడిన ఒక మాట నువ్వు, నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబం సంపాదించుకుంటున్నారా? అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో నేను నిన్ను విడువను ఎడబాయిన అన్నాడు అని అంటే నువ్వే స్థితిలో ఉన్నా ఆయన నిన్నెన్నడూ కూడా విడిచిపెట్టడో. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎన్నడూ కూడా నిన్ను దాటిపోడు. సత్యం అంటే అర్థం అది. చూసారా? మాట ఇచ్చాడంటే ఆయన తప్పే దేవుడు కాదు. చూడు నాన్న, నీ రక్షణ. చూసారా? నీ రక్షణ అంటే ఏంటి? ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు చెప్పండి? దావీదు ఎక్కడున్నాడు? జిగటగల దొంగ ఊబిలో. ఇప్పుడు దొంగ ఊబి ఎట్టుంటుంది చెప్పండి? నువ్వు నడుస్తూ ఉండగానే ఆ ఊబి లటకని నిన్ను మింగేస్తుంది. ఆ ఊబిలో నుంచి నువ్వు ఎంత కొట్టుకులాడాలన్నా నీ చెడుతనం నుండి, నీ పాపం నుండి, నీ కాముకత్వం నుండి, నీ త్రాగుబోతనం నుండి, నీ అతిక్రమం నుండి నీకు నువ్వు విడిపించబడలేవు. కానీ దేవుడు అంటాడు, నాశనకరమైన దొంగ ఊబిలో నుంచి నేను నిన్ను విడిపించే దేవుడను. ప్రైజ్ ది లార్డ్. ఇదే రక్షణ అంటే. గమనించారా? రక్షణ అంటే ఏంటి? నువ్వే స్థితిలో ఉన్నా ఆయన నిన్ను కాపాడి ఆ స్థితిలో నుంచి నిన్ను బయటికి తీసుకురావటమే కాకుండా నీ అడుగులు స్థిరపరిచి నువ్వెన్నడూ తొట్టెళ్ళకుండా బండ మీద నీ పాదాలు నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జారిపోకుండా ఆయన పాదాలు నిన్ను నిలబెడతాడు. ఇప్పుడు దీన్నే రక్షణ అంటాడు దావీదు. గమనించారా? నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను అంటే ఇతరులకి ఏం చెప్తున్నాడు?
దేవుడు నన్ను ఎలా రక్షించాడో, ఎలాంటి నాశనకరమైన ఊబులో నుంచి నన్ను తప్పించాడో చెప్తున్నాడు. నీ కృపను నీ సత్యమును. ఇప్పుడు చూడండి, ఇది ఎన్ని అనుభవాలు చెప్పండి. ఒకటి నీతి, రెండవది సత్యము, మూడవది రక్షణ, నాలుగవది కృప, ఐదవది సత్యము. చూసారా, కృపా సత్యములు ఈ రెండు కూడా కవల పిల్లలు లాంటివి. అంటే కృప ఉన్న చోట సత్యం ఉంటుంది, సత్యం ఉన్న చోట కృప ఉంటుంది. గమనించారా? ఇప్పుడు దావీదు ఎలాంటి అనుభవంలో ఉంటున్నాడంటే, నీ కృపను నీ సత్యమును మహాసమాజము ఎదుట తెలపకుండా నేను వాటిని మరుగు చేయలేదు, ఒక్కటి కూడా దాచిపెట్టలేదు, వాటిని గురించి ప్రకటిస్తున్నాడంట. నేనంటాను, ఆయన నీతిని గురించి, ఆయన సత్యమును గురించి, రక్షణను గురించి, కృపా సత్యముల గురించి నోరు తెరిచి నువ్వు ప్రకటించేవాడిని ఎవరికన్నా? అంటే నీ జీవితంలో ఆత్మీయ ఎదుగుదల లేదు. యవనస్తులైతే మీ ఫ్రెండ్స్ చెప్తున్నారండి, అంటే నువ్వు ఎక్కడున్నావంటే దేవుణ్ణి గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ని చూసుకొని చిన్నపిల్లోడు బతికినట్టు బతుకుతున్నావు అంతే. అంటే ఎదగటల్లా, ఎదుగుదల లేదు. గమనించారా? ఎదుగుదల లేని బ్రతుకులు. ఖచ్చితంగా చెప్తున్నాను, మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనం భ్రమపడి మధ్యలోనే రాలిపోయి నరకానికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉంటాం. దయచేసి ఈ మాటలు జ్ఞానంగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. 11వ వచనంలో మరొక చక్కటి అనుభవాలు ఉన్నాయి. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. ఈ మాటకు అర్థం ఏంటి? వాత్సల్యం అంటే అర్థం ఏంటి? వాత్సల్యం అంటే అర్థం ఏంటి? వాత్సల్యం అనే మాటకు అర్థం ఏంటంటే, మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు బిడ్డను కన్న తల్లి ఉంటుంది. తల్లి ఏం చేస్తుంది చెప్పండి? బిడ్డ నడుస్తున్నప్పుడు పడిపోతున్నాడు అనుకోండి, ఎవడని చెప్పాలా? ఎవడు చెప్పకుండానే తల్లి ప్రేమ ఏం చేస్తుంది తెలిసిన? వెళ్ళి ఆదుకుంటుంది, పడకుండా అడ్డం పడుతుంది, అవసరమైతే తన బిడ్డ కొరకు ప్రాణాన్ని కూడా పెట్టగలదు. దీన్నే వాత్సల్యం అంటారు. అంటే ప్రేమతో కూడినటువంటి తల్లి ప్రేమను కనపరిచేదే వాత్సల్యం అంటారు. అర్థమైందండి? అందుకని జ్ఞానయ్య గారు ఈ పాట రాశాడు. ఏమని? వాత్సల్య సంపూర్ణుడై నన్ను నశింప చేయక, వాత్సల్య సంపూర్ణుడై నన్ను నశింపజేయ, కృపాతో జాలి చూపిన సమరయుడా, కృపా సమృద్ధి జాలి చూపిన సమరయుడా, ప్రాణము పెట్టిన కనికరుడా, ప్రాణము పెట్టిన కనికరుడా, నీ కృపా నిత్యముండునుగాక, నీ కృపా నిత్యముండునుగాక, నీ స్వరం వినాలని మందలో చేర్చితివి, నీ స్వరం వినాలని మందలో చేర్చితివి, వాత్సల్య సంపూర్ణుడై నన్ను నశింపజేయక, వాత్సల్య సంపూర్ణుడై నన్ను నశింపజేయక, కృపా సమృద్ధితో
జాలి చూపిన సమరయుడా, కృపా సమృద్ధితో జాలి చూపిన సమరయుడా, ప్రాణము పెట్టిన కనికరుడా, ప్రాణము పెట్టిన కనికరుడా, నీ కృపా నిత్యముండునుగాక, నిత్యముండునుగాక, నీ స్వరం వినాలని నీ మందలో చేర్చితివి, నీ స్వరం వినాలని నీ మందలో చేర్చితివి. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి అనుభవాలండి. నేను ఉదయకాలంలో ధ్యానం చేసినప్పుడు చాలా మురిసిపోయా. గొప్ప సంతోషంతో నేను నింపబడ్డా. ఎంత జాలయ్యా మా మీద. ఒక నీతిమంతుడు దావీదు, నీ గురించిన గుణాలు, ఆయన గురించినటువంటి సంగతులు, ఎలాంటి విషయాలు చెప్తున్నాడో చూడండి. ఆయన కృపా సత్యాల గురించి చెప్తాడంట, ఆయన రక్షణ గురించి చెప్తాడు. నేను అడుగుతున్నాను, మన నోరులు తెరుస్తున్నామండి? మనందరం రక్షించబడ్డామని చెప్తున్నాం, దావీదు కూడా రక్షించబడ్డానని చెప్తున్నాడు. నీకు ప్రకటిస్తున్న దైవజనుడు కూడా ప్రకటిస్తున్నానని చెప్తున్నాడు. ఈ అనుభవాలు మనలో ఉన్నాయండి? చెప్పండి. బాధపడేవాళ్ళు ఎవరు లేరండి. ఈ అనుభవాల్లో ఎదగట్లేదని దిగులు పడేవాళ్ళు ఎవరు లేరు. నీ తింటమేంటో, నీ ఉద్యోగాలేంటో, నీ సంపదలేంటో, నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావో ఆలోచించే నాదుడు కూడా లేడు. ఈరోజు ఉదయకాలంలో ఒక తండ్రిగా నేను మిమ్మల్ని బతిలాడుతున్నాను. ఇంకా చూడండి, 2వ లైన్ చదువునానా? నీ కృపా సత్యములో ఎప్పుడును నన్ను కాపాడునుగాక. అబ్బా, ఏం కాపాడతాయి ఏంటండి? నీ డబ్బా, నీ ఆస్తి, నీ అందమా, నీ వెండి బంగారాలా అండి, నీ ఉద్యోగాలా? ఏం కాపాడతాయి చెప్పండి? ఆయన కృపా సత్యములు కాపాడతాయి అని దేవుడు చెప్తుంటే నీ మనసులో దేనికి విలువిస్తున్నావో చెప్పు. ఆయన కృపా సత్యములు నువ్వు నీ పిల్లలు బ్రతికి నరకం తప్పించుకొని పరలోకం వెళ్ళాలనే మనస్సాక్షి ఉందండి. మరి నువ్వు రక్షించబడ్డావా, దావీదు రక్షించబడ్డా? ఏం ఆలోచిస్తున్నారండి? ఏం నేర్చుకుంటున్నారు దేవుని దగ్గర? నీ డిగ్రీల కొరకు ఎన్ని సంవత్సరాలు ఖర్చు పెడుతున్నావు? నీ జాడ పొట్ట బతుకు తెరువు కోసం ఎన్ని సంవత్సరాలు ఖర్చు అయిపోతున్నావు? ఎన్ని లక్షల రూపాయలు దారబోస్తున్నావు? నీ లగ్జరీకి, నీ సుఖభోగాలకి ఎన్ని కోట్లు దారబోస్తున్నావు? ఒక ఆత్మను నరకం నుండి తప్పించడానికి నీతిమంతుల విషయంలో ఖర్చు అవుతున్నావండి. దావీదు అంటాడు, అయ్యా నేను బ్రతుకుండి, నేను చావనయ్యా, నేను బ్రతుకుండి నీ నీతి క్రియలు ప్రకటిస్తానయ్యా. ఏందండి ఆ జీవితం చెప్పండి? మరి పరిశుద్ధులు ఎలాంటి బ్రతుకుతున్నారు? వాళ్ళ జీవితంలో ఏం చూస్తున్నారు చెప్పండి? కృపరాజ్, ఆలోచించండి. పరిశుద్ధులు ఎలాంటి అనుభవంలో కలిగి నడిపించబడ్డారు? ఈ రోజున మన పరిస్థితి ఏంటి? నేను చెప్తున్నాను, ఒకరోజు మనందరం ముగించాలి యాత్ర. చనిపోవాలిగా. ఈరోజు కాకపోతే 10 ఏళ్ల తర్వాతైనా చనిపోవాలి. 10 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 సంవత్సరాల తర్వాతైనా చనిపోవాలిగా. ఎక్కడికి వెళ్తావు? నేను అడుగుతున్నాను, దేవుడు ఈ మార్గాన్ని చూపించాడు కదా పరలోకం వెళ్ళటానికి. ఈ మార్గంలో నువ్వు నీ పిల్లలు ఎదుగుతున్నారండి. నువ్వు దేన్ని చూసి ధైర్యపడుతున్నావు? ఏది నిన్ను నాశనం చేసి నరకానికి తీసుకెళ్ళిద్దో దాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నావు. దావీదు అంటాడు, ప్రభా నీ కృపా క్షేమములు నాకు నెమ్మదిని కలుగజేస్తాయి. ఎప్పుడు చూసినా నన్ను కాపాడితే, ఏ పరిస్థితుల్లో నేనున్నా ఇప్పుడు కాపాడావు, తర్వాత భవిష్యత్తులో కూడా నువ్వు నన్ను కాపాడగలవు. ఏది నిన్ను కాపాడుతుంది? ఏది నిన్ను నీ పిల్లల్ని కాపాడే దమ్ము దేనికి ఉంది? ఆయన ఇచ్చిన కృపా సత్యాలకు ఉంది. ఈ రోజున నువ్వు దేని గురించి ప్రకటన చేస్తున్నావు? దేని గురించి నువ్వు సాక్షిగా ఉన్నావు? ఎవరు నమ్ముతున్నారండి ఈ రోజుల్లో? నీతి నిమిత్తం నీ బిడ్డల్ని ఇమ్మంటే అమ్మో కలెక్టర్ అవ్వడానికైనా అప్పగిస్తున్నాను అంటున్నాడు, కానీ నీతి కొరకు మాత్రం అప్పగించరంట. ఈ రోజున ఒక నీతిమంతుడు తన జీవితాన్ని త్యాగం చేసి నష్టపరుచుకుంటేనే
ఆయన నీతి గురించి నువ్వు వింటున్నావు ఈ రోజున. ఒక నీతిమంతుడు ఎంత అవసరమో తెలిసిన. సొదొమ గొమొర్రాల పాపం అంతా కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఎతుకుతున్నాడు. ఆయన హృదయాన్ని ఎరిగిన అబ్రహాం అంటాడు, 50 మంది నీతిమంతులు ఉంటే వదిలిపెడతావయ్యా, ఉగ్రత నుండి ప్రజలందరినీ కాపాడయ్యా. బతిలాడుకుంటున్నాడు. ఒక నీతిమంతుడు బతిలాడపోతే నీకు నీ భవిష్యత్తుకి దిక్కు లేదు. నువ్వు చనిపోయిన వెంటనే ఆరని అగ్నిలో ఉంటావు. ఎందుకు నీ బిడ్డలు నీతిమంతులు అవ్వకూడదు? దావీదు అంటాడు, ప్రభా, నాశనకరమైన గుంటలో నుంచి నన్ను విడిపించేది నువ్వే, కనుక నీ నీతి సత్యములు నేను ప్రకటించకుండా ఉండలేనయ్యా. నా భవిష్యత్ తరం, నేను బ్రతికి దినాలన్నింటిలో నీ నీతి సత్యములే నన్ను కాపాడగలిగినాయి, నాకు నెమ్మది ఇవ్వగలిగింది. నీ యందు నమ్మకం ఉంచినప్పుడు నన్ను నా బిడ్డల్ని నరకం నుండి తప్పించి నీ రాజ్యానికి నన్ను కాపాడగలిగింది నువ్వేనయ్యా అని నీతిమంతుడైన దావీదు తన బ్రతుకును అప్పగించుకుంటున్నాడు. బిడ్డలారా, ఈ ఆత్మీయ ఎదుగుదల మనలోకి వచ్చిందా? ఒకసారి ఆలోచించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన పిల్లలందరూ కూడా మోకరించి ఒక చక్కటి తీర్మానం 40వ కీర్తన ద్వారా దేవుడు ఎంత చక్కటి అనుభవాలను పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చేద్దాం, ప్రార్థన చేద్దాం. నాన్న, ఒక్క నిమిషం చేతులెత్తి ప్రార్థించి, ప్రభా, దావీదు కీర్తనలో నుంచి ప్రతి వారం 4 వారాలుగా మాట్లాడుతూ వస్తున్నారయ్యా. ఎంత చక్కటి ఆత్మీయ ఎదుగుదల నానా. ఒక వ్యక్తి నాశనకరమైన గుంట్లో నుంచి, జిగటగల దొంగ ఊబులో నుంచి బయటపడుతున్నప్పుడు అతని బ్రతుకులో 4 రకాల ఆశీర్వాదాలు కలిగిన నడక నువ్వు చూపిస్తూ వచ్చావయ్యా. ప్రభా, మాకు కూడా అలాంటి బ్రతుకు కావాలయ్యా. స్తుతించడంతో ఆగిపోకూడదయ్యా. కృతజ్ఞత కలిగి ఉండటంతో, కానుకలు ఇవ్వడంతో ఆగిపోకూడదయ్యా. నా జీవితాన్ని నీ చిత్తానికి అప్పగించుకోవాలి ప్రభా. అయ్యా, అంతేకాదయ్యా, నీ నీతిని నా హృదయంలో పెట్టుకొని, నీ ధర్మశాస్త్రం నా అంతర్యంలో పెట్టుకొని, నీ చిత్తానికి అప్పగించుకొని ప్రభా, నిన్ను ప్రకటించే జీవితం నాకు కావాలయ్యా. ఎల్లప్పుడూ నీ వాత్సల్యము, ఒకటి తల్లి తన బిడ్డ మీద ఎలాంటి వాత్సల్య ప్రేమలు చూపిస్తుందో, నానా నిత్యము నా ఎడల కృప చూపుతూ వాత్సల్య సంపూర్ణుడివై నన్ను క్షమిస్తూ వచ్చావయ్యా. చేద్దాం, ప్రార్థన చేద్దాం. నాన్న, ఒక మంచి తీర్మానం చేసుకోకూడదా? ప్రభా, ఇక నుంచి నేను ఒక మంచి కృపలో నేను నడిపించబడతానయ్యా. నన్ను దర్శించావు. నేను నా పిల్లలు పసిబిడ్డల వలె ఉండకుండా ఆత్మీయ ఎదుగుదలలో ఎదగటానికి కృప చూపుతూ వచ్చావు నాయన. నీకు స్తోత్రాలయ్యా. ప్రార్థన చేయి, కళ్ళు మూయి, ప్రార్థన చేయి. ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేయకూడదా? ఈరోజు నువ్వెందుకు నోరు తెరవలేకపోతున్నావు? కనీసం ఆయన గురించి పాటలు పాడలేకపోతున్నావే. కనీసం ఆయన గురించి, ఆయన నీతిని గురించి నోరు తెరిచి ప్రకటించలేకపోతున్నావే. నువ్వే స్థితిలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి నువ్వు అర్థం చేసుకో. నీ పొరుగు వారికి నువ్వు నోరు తెరిచి మాట్లాడగలుగుతున్నావు, గంటలు మాట్లాడుతున్నావు, కానీ ఆయన గుణాలను గురించి ప్రకటించగలుగుతున్నావా? దావీదు ఎంత చక్కటి మార్గాన్ని దావీదుకు దేవుడు చూపించాడు. దావీదు అంటాడు, ప్రభా, నీ గురించిన మాట నా నోట రాక మునిపే నీకు తెలుసయ్యా. నా హృదయాన్ని నువ్వు ఎరుగున్నావు ప్రభా అని దావీదు, అయ్యా నేను ఎలాగున్నానో అది నీకే తెలుసయ్యా అని అంటున్నాడు. దావీదు తన బ్రతుకులో దేవుణ్ణి సాక్షిగా పెట్టుకున్నాడు. దావీదు తన జీవితంలో దావీదు కొరకు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యా నా కొరకు నువ్వేం మాట్లాడతావు నాన్న? నువ్వు సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే నా కొరకు ఏ సాక్ష్యం ఇవ్వగలుగుతావు నాయన?
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఈ పునరుద్ధాన దినాన నీ బిడ్డలతో నాతో ఎంతో తేటగా మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. నీ వాక్కును పంపి మాతో మాట్లాడుతూ వచ్చావు నాయన. చక్కటి అనుభవాలు, 4 రకాల అనుభవాలని మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతూ వచ్చావు. స్తుతించే అనుభవం, నీ చిత్తానికి అప్పగించుకునే, నా జీవితం మొత్తం నీ చిత్తానికి అప్పగించుకునే జీవితం, నిన్ను ప్రకటించే జీవితం, నీ అందు విశ్వాసం ఉంచి నెమ్మది కలిగిన జీవితం, ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు కాపాడగలిగిన దేవుడు అనే ఆ 4 రకాల ఎదగటానికి నువ్వు కృప చూపుతూ వచ్చావయ్యా. ఎంత మంచి దేవుడో నాన్న. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ వాక్కును పంపి మాతో మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మనందరం లేచి నిలబడి